హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమ నరేష్. ఈరోజు నేను మీకు గుడ్లు గోంగూర ఎండ్రాయిల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోని ఎండ్రాయిల్ని ఆల్రెడీ శుభ్రం చేసి 1 గంట వేడి నీళ్ళల్లో నానబెట్టి తీసిన తర్వాత వాటిని నూనెలో వేసి వేయించుకోవాలి. ఈ రొయ్యలు మనకు బాగా వేగినాయి అని ఎలా తెలుస్తుందంటే వాటిని వేగిన తర్వాత వాటి నుంచి మంచి స్మెల్ వస్తుందండి. సో అలాగా మంచి స్మెల్ వస్తుంది అంటే ఇంకా అవి వేగినట్టు తీసి గిన్నెలోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో మనం గుడ్లు కూడా ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే మనకి గుడ్లకి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. వాటికి ఘాట్లు పెట్టుకొని నూనెలో వేయించుకోవాలి. ఘాట్లకు పెట్టకపోతే కనుక అవి పేలే ప్రమాదం ఉందండి గుడ్లు. సో అందుకే ప్రతి గుడ్డుకి కూడా చాకుతో సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా వస్తేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇదే కడాయిలో మనం ఆనియన్స్ చిల్లీ వేసుకొని వేయించుకుంటాము. నేనైతే ఆయిల్ ఎక్కువగా యూస్ చేయనండి, కొంచెమే. కర్రీకి ఎంత సరిపోతుందో అంతే యూస్ చేస్తాను. ఎక్కువ ఆయిల్ వాడడం వల్ల హార్ట్ స్ట్రోక్లు అవి వస్తాయి. సో అందుకనే మనం ఏదైనా చూసి యూస్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసేసుకొని తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఏంటంటే అండి, మనం ఏ కర్రీలోకి యూస్ చేసినా సరే ముందుగా కొంచెం వేడి నీళ్ళల్లో టమాటాలు వేసేసాం అనుకోండి, పై తొక్క మొత్తం బాగా వచ్చేస్తుంది. సో తొక్క తినడం వలన కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి ఇప్పుడు అందరికీ. సో అందుకనే తొక్క తీసేసి వండుకోండి. సో ఇప్పుడు మనం కారం కూడా వేసుకొని కొంచెం ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకుంటాము, ఒక 2 గ్లాసెస్ వేసుకుంటాము. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎగ్స్ రొయ్యలు అన్నీ కూడా వేసేసి ఒకసారి కలిపేసి కొంచెం మూత పెట్టి ఒక 10 మినిట్స్ కర్రీ మొత్తం మగ్గనివ్వాలండి. అంతే అండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇలా గోంగూర పుల్ల పుల్లగా ఉంటూ మధ్య మధ్యలో ముద్దకి రొయ్యలు తగులుతూ ఎగ్ అందులో సూపర్ ఉంటుంది. మామూలుగానే మనకి గోంగూర రొయ్యలు అంటే చాలామందికి ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇంతే అండి, ఇది రైస్లో వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్గా. నాకైతే ఉప్పు చేపలు కూడా చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఉప్పు చేపలు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాయ్.